దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాడంటే నార్మల్ విషయం కాదది. ఒక సింపుల్ విషయం కాదది. ఒక న్యాచురల్ విషయం కాదది. అది దేవునితోటి డైరెక్ట్‌గా రాయబారిగా ఉన్నటువంటి వ్యక్తి. పరలోకానికి డైరెక్ట్‌గా అంబాసిడర్‌గా ఉన్నటువంటి వ్యక్తి. పరలోకానికి పరలోకంలో జరిగేదాన్ని డైరెక్ట్‌గా భూమి మీదకి మేనిఫెస్ట్ చేసేటువంటి వ్యక్తి. ఒకడు పైకి ఏ విధంగా ఎళ్తాడు? ఇక్కడ ఇక్కడ ఉన్నవాడు పైకి ఏ విధంగా వెళ్తాడు? ఏ విధంగా వెళ్ళడు. కేవలం దేవుని యొక్క స్పిరిట్ పవర్ ద్వారానే, దేవుడిచ్చినటువంటి ఆ పవర్ ద్వారానే నువ్వు కిందకెళ్తావు, భూమి కిందకి వెళ్ళగలవు, నువ్వు భూమి పైకి వెళ్ళగలవు, నువ్వు భూమి మీద గూడా ఆత్మతోటి సంచరించగలవు. ఇవన్నీ కేవలం ఈ 3 రెలమ్స్ గూడా కేవలం దేవునితోటి పాలిభాగస్తులుగా దేవుని యొక్క విశ్వాసాన్ని ఆపరేట్ చేసేటువంటి వారి విషయంలో కంపల్సరీ పవర్‌ఫుల్‌గా దేవుడు పనిచేస్తాడు.